గోదావరి జలాలను అడ్డుపెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టిండ్రు. 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్ కేటీఆర్లను కాపాడుతున్నది ఎవరు? కేసీఆర్ కు దత్తపుత్రుడిలా కిషన్ రెడ్డి వ్యవహార శైలి. భారాస భాజపా ఒకటే, వారికి ఓటేస్తే మూసీలో కలిసినట్లే. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నిన్న మాట్లాడిండు. ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించిన 70,000 ఉద్యోగాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించిన నేను నా తల నరుక్కుంటా రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు వీడియోలో వేసినామా రైట్. నేను నా తల నరుక్కుంటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇలా 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి. మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినాక నిరుద్యోగులు నీకు ఎందుకు బ్రహ్మరథం పడతలేరు? ఆవు కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాని ప్రకారము సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసింది, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలలో కానీ, మున్సిపల్ ఎన్నికలలో కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటేయిండ్రి, కాంగ్రెస్ పార్టీకే ఓటేయిరి అని చెప్పేసి ఎందుకు మీకు జై కొడతలేరు ఉన్నది ఇక్కడ ప్రశ్న. జై కొట్టాలి కదా ప్రజలు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు రేవంత్ అన్న జిందాబాద్ అనాలి కదా. నువ్వు కూడా నిరుద్యోగుల పట్ల అంత పాయిరం ప్రేమ చూపెట్టాలి కదా. నేను చెప్పిన తీరుగానే మాట ఇచ్చిన దాని ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చి ఇలా నిలబెట్టుకున్న మాట అని చెప్పేసి దర్జాగా నిరుద్యోగుల మధ్యకు పోవాలి కదా. ఇలా నిజంగానే నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఎందుకు నువ్వు అశోక్ నగర్లో థియేటర్ మాల్ ఓపెనింగ్కు పోయి అక్కడ మొత్తం పోలీసు పహారా ఏర్పాటు చేసుకున్నావు, చుట్టూతా నిర్బంధించినవు? ఎక్కడికి పోయినా నిరుద్యోగులను ఎందుకు నిర్బంధిస్తా ఉన్నారు? పోలీసులతోనే అక్రమ అరెస్టులు ఎందుకు చేపిస్తా ఉన్నారు? ఉస్మానియా క్యాంపస్కు పోయినవు. ఉస్మానియా క్యాంపస్కు పోయిన రోజు ఏమన్నావు? అందరిని ఎక్కడికక్కడ వదిలిపెట్టుర్రి, ఎవరు ఏం చేయరని చెప్పినావు. కానీ ముందస్తు అరెస్టులు చేసి తెల్లందాక పోలీస్ స్టేషన్లో పెట్టినవు నిరుద్యోగులను. ఎందుకు ఇలా కట్టెలు పట్టుకొని తరిమిండ్రు నిన్ను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగులు? బూతులతోని రెచ్చిపోయిను నీ మీద. నువ్వు ఇలా ఉద్యోగాలు ఇచ్చినట్లయితే తల నరుక్కోవడానికి సిద్ధంగా ఉండు రేవంత్ అన్న. నిరుద్యోగ యువత మొత్తం నీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక 5,000 నోటిఫికేషన్లకు ఎక్కువగా ఎక్కడా ఇయ్యలేవు, అవి కూడా కల్పించినవు. పోయిన ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకు ఒక 2,000 ఉద్యోగాలు డిఎస్సిలో కొన్ని, ఇటు పోతే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలలో కొన్ని, గివే కల్పించినవు కొన్ని. అవి 2 కలిపితే 5,000 ఉద్యోగాలు కూడా దాటలే. ఏ ఒక్క నోటిఫికేషన్ నువ్వు వేసింది లేదు, ఏ ఒక్క నోటిఫికేషన్ నువ్వు విడుదల చేసింది లేదు. పైగా గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారనే మాటలు బయటకు వచ్చినాయి. నిన్న హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చి పడేసింది. కాకపోతే సుప్రీంకోర్టుకు పోవడానికి నిరుద్యోగులు సిద్ధమైనరు అనే వార్తలు వస్తా ఉన్నాయి. ఆధారాలు లేవని హైకోర్టు ధర్మాసనం కొట్టిపాడేసింది. సరైన ఆధారాలు లేవని చెప్పేసి కొట్టిపారేసింది కదా. నిజంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి పోవడానికి సిద్ధమైనరు నిరుద్యోగులు. చూద్దాం మరి ఉద్యోగులకు నిజంగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే తల నరుక్కోవడానికి సిద్ధపడకు రేవంత్ అన్న. నిజంగా ఉద్యోగాలు ఇవ్వకపోయినట్లయితే ఆధారాలతో సహా నీ ముందట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక స్టెప్పు దాటి, ఒక పరిధి దాటి ఇంకొక పెద్ద ముచ్చట మాట్లాడినావు నిన్న. కాబట్టి తల నరుక్కుంటానన్నావు కాబట్టి తల నరుక్కోవడానికి సిద్ధంగా ఉండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు ఇలా మాట్లాడుతున్న పరిస్థితి. ఏడిచ్చినావు నువ్వు 70,000 ఉద్యోగాలు. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించి నేనే ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తే ఎట్లయితే అవుతుందా? నోటిఫికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్ తర్వాత వాళ్ళు ప్రిపరేషన్ ఉంటుంది, పరీక్షలు ఉంటాయి, పరీక్షల తర్వాత రిజల్ట్ ఉంటాయి. ఇదొక ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా నువ్వు కొనసాగించకనే పోతివి. నువ్వు ఉద్యోగాలు ఏడిచ్చినావని చెప్పేసి అది చేస్తా ఉన్నారు ఇలా నిరుద్యోగ యువత సమాజం. ఏడిచ్చిన ఉద్యోగాలు సరే, ఉద్యోగాలలో 70,000 ఉద్యోగాలలో ఒక ఉద్యోగం తగ్గినా నేను తల నరుక్కుంటా, నిరూపించినా తల నరుక్కుంటా అని అన్నావు కదా రేవంత్ అన్న. ఇంకా మిగతా గ్యారంటీలు కూడా మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చినా ఆ 2,500 రూపాయలలో ₹1 తగ్గినట్టు నిరూపించినా, లేకపోతే మహిళలకు నెల పడతలేవు అని చెప్పేసి నిరూపించినా నేను తల నరుక్కుంటా అననుంటివి. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం కూడా మీ జట్టి కుసుమ్ కుమార్ రెడ్డి అన్నాడు కదా. ఏమన్నాడు? 20 తులం బంగారం కూడా ఇచ్చేసినాం, 2,500 ఇచ్చేసినాం అని అన్నాడు. అబద్ధాలు కూడా ఇంత బ్రేవ్గా ఇంత ధైర్యంగా చెప్పచ్చు అనేది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసిన తర్వాతనే అర్థమైతా ఉన్నది. నిజం అబద్ధం అవుతుంది, అబద్ధం నిజమవుతుంది అంటే గిదేనేమో. ఇయ్యలేదు 2,500 రూపాయలు ఇయ్యలేదు, తులం బంగారం ఇయ్యలేదు, అయినప్పటికీ కూడా
ఇచ్చినామని బాధాప్తా చెప్తున్నారంటే వీళ్ళ ధైర్యం ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, మొత్తం మీద 1,00,000 కోట్ల తిన్న కేసీఆర్ కేటీఆర్లను కాపాడుతున్నది ఎవరు? ఎక్కడ తిన్నారని నిరూపించగలిగినవు? ఎక్కడ కాళేశ్వరం కమిషన్ అని వేసినావు? ఆ కమిషన్లో 1,00,000 కోట్లు తిన్నారని నిరూపించగలిగినవా? విచారణలు పేరిట ముందడి కొనసాగుతా ఉన్నావు. ఏ ఒక్క విచారణలో అయినా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి నీ నోటి మాట తప్ప దానికి అయ్యిందే 86,000 కోట్ల నుంచి 90,000 కోట్ల రూపాయలు. దాని మీద కాళేశ్వరం మీద కేంద్రము కితాబు ఇచ్చింది. ఆ కడుపు మంటనే ఇదంతా కనబడతా ఉన్నది. పార్లమెంటు వేదికగా ఎకానమిక్ సర్వే ఏదైతే ఉంటుందో ఆ సర్వే బయటపెట్టిన వివరాల ప్రకారం 9.5 ఏళ్లలో 90 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇయ్యగలిగినరు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, కేసీఆర్ హయాంలో అని చెప్పేసి కితాబు ఇచ్చింది కేంద్ర సర్కార్. ఆ కితాబును తట్టుకోలేక రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అది జనాలకు పోతదేమో అని చెప్పేసి ఒక భయానికి గురైతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. మొన్ననే కదా కితాబు ఇచ్చింది కేంద్రం, లెక్కలతోని సహా బయట పెట్టింది. వచ్చి 2.5 ఏళ్ల పొద్దులో ఏ ఒక్క ఎకరా కన్నా నీళ్ళు ఇయ్యగలిగినరా మీరు? ఒక్క ఎకరానికన్నా, ఒక గుంట కన్నా నీళ్ళు ఇచ్చిరా? ఎకరం ఇడిచిపెట్టుర్రి. ఒక కొత్త ప్రాజెక్టు కట్టిర్రా? ఒక శంకుస్థాపన చేసిరా? ఒక కొబ్బరికాయ కొట్టిర్రా? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కట్టిన ఏవైతే కట్టడాలు, ప్రాజెక్టులు ఉన్నాయో అవిటిని ఓపెనింగ్ చేయడానికి జేబులలో రిబ్బన్ పెట్టుకొని తిరుగుతుర్రు. కానీ ఏ ఒక్క కట్టడం అన్నా మీరు కట్టగలిగినరా? ఏ ఒక్క కొత్త ప్రాజెక్ట్ అన్నా మీరు కట్టగలిగినరా? కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇయ్యగలిగినరా? ఇలా ఏ నోర్లతో మొత్తుకుంటున్నారు? అది నోరా మోరా అని చెప్పేసి మీ భాష, మీ పదజాలం వినలేక చచ్చిపోతుండ్రు జనం. ఇలా ప్రశ్నించాల్సింది బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను. సిబిఐ విచారణ వేయాల్సింది సింగరేణిలో జరిగిన స్కాముల మీద. ఇలా సింగరేణిలో జరిగిన స్కాముల మీద విచారణ వేయకుండా, సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పకుండా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది ఎవరో సమాధానం చెప్పగలగాలి. ఇలా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది ఎవరు? ఈ సింగరేణి స్కామ్, నైని కోల్ బ్లాక్ వ్యవహారం నుంచి సింగరేణిలో స్కాములు జరిగినాయి అని చెప్పేదాకా ఈ రేవంత్ రెడ్డిని ఇలా కాపాడుతున్నది ఎవరు చెప్పాలి? 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల నిజంగా ఇలా వీళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లే చూద్దాం. కొన్ని జాగలలో బిల్లులు వల్లేదు, కానీ కొన్ని జాగలలో బిల్లులు పడ్డకాడ 5 లక్షల రూపాయలు ఇస్తే కానీ 1,00,000 రూపాయలు ఏమంటారు టర్ముల వైజ్గా వీళ్ళు విడుదల చేస్తారు. వీళ్ళు విడుదల చేసిన దాని ప్రకారం వాళ్ళు స్లాబులు పోసుకున్నాడా, లేకపోతే పిల్లర్లు లేపుకున్నాడా, గోడలు లేపుకున్నాడా చేస్తాను. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది అనేది ఎన్నోసార్లు చెప్పిరు. ఎన్ని సొరంగాలు, ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని కిలోమీటర్ల మేర సొరంగాలు, ఎన్ని చెక్ డ్యాములు, ఇవన్నీ లెక్క ఉట్టిగానే మొలిచినాయా? వాటంతటవే 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి రేవంత్ అన్న మాటలు మారడు అనే దాంట్లో ఎంత వాస్తవం ఉన్నదో, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అనేది కూడా నిజంగా ఈయనలో మార్పు ఎంత సాధ్యం కాదు అనేది ఎంత సాధ్యమో, ఎంత నిజమో, ఇలా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది అవాస్తవం అనేది ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. అయిందే ప్రాజెక్టు ఖర్చే 86,000 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి అని అంటే ఇంకా 14,000 కోట్ల రూపాయలు ఎక్కువ కలిపి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ఎవరి నోట్లో మట్టి కొట్టాలని చూస్తా ఉన్నారు. ఇలా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టుకుంటా మేడిగడ్డను ఎక్కడ రిపేర్ చేస్తే మేడిగడ్డను పేల్చిందే వీళ్ళు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కుమ్మక్కై కూడా వలుక్కొని మేడిగడ్డను పేల్చిందే వీళ్ళు. చెప్తాను కదా, బయట నిపుణులు చెప్తా ఉన్నారు. అసలు మేడిగడ్డను పేల్చడం వల్ల వాళ్ళకి అయ్యే లాభం ఏంది అనేది కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న డెల్టా ప్రాంతానికి నీళ్లు పోవడానికి మేడిగడ్డను బ్లాస్ట్ చేసిండ్రు. మేడిగడ్డ పియర్స్ ఏవైతే ఉన్నాయో అందులో 2 పిల్లర్స్ మొత్తం లేపేద్దామని చూసిండ్రు. కానీ గొప్ప సాంకేతిక పరిజ్ఞానం వాడబడి కట్టబడింది కాబట్టి కొంచెం కుంగినట్టు అయింది, కానీ పేలలే. మొత్తం మీద కావాల్సుకొని బురద తల్లే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేవు. ఇందులో ఒక్క తల తగ్గినా నా తల తీసుకుంటా. సీఎం రేవంత్ రెడ్డి సవాల్. రైతు నిరుద్యోగులు లెక్కలతో సహా సిద్ధంగా ఉంటారు. రేవంత్ అన్న, నువ్వు ఈ చెప్పిన మాటకు కంపల్సరీ నువ్వు తల తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఇలా భూత్పూర్ కాన్స్టెన్సీ, భూత్పూర్లో నిరుద్యోగులు తిరుగుతూ ఉన్నారు. మాకు ఉద్యోగాలు ఇవ్వండి, ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. ఆ వీడియోలు ఒకసారి మీ కొరకు ప్లే చేస్తా చూడు.
మీ షాప్ లో ఉద్యోగాలు ఆలోచించి ఎవరికైతే మనం అభివృద్ధి రైట్. నిరుద్యోగులు తిరుగుతా ఉన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు గెలిచారు? ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఖచ్చితంగా, కానీ ఎవరిని ఎన్నుకోవాలనేది మన బాధ్యత. బాగుంది. ఇప్పుడు మీరు వాళ్ళు బాగుపడుతుంటే మన కూడా అభిమానం కరెక్టే. పెన్షన్లు పెరగలేవు, పెన్షన్లు పెరగలేదు. ఇంకా 4,000 ఇస్తారు. 4,000 అంటే 4 రూపాయలు. రైట్. నిరుద్యోగులు ఇట్లా తిరుగుతా ఉన్నారు. మాకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి, ఇలా ఎసరు పెట్టిండు అని చెప్పేసి. నిజంగా రేవంత్ అన్న, మీరు 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్ల కంటే ఒక 6,000 7,000 అని చెప్తా ఉన్నారు. 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్ల కంటే ఎక్కువగా ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చినా, ఇలా నేను సవాల్ విసురుతున్నా, ఎక్కువగా నిన్న నువ్వు సవాల్ విసిరినావు కదా రేవంత్ అన్న, ఎక్కువగా ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లయినా మీరు సొంతంగా నోటిఫికేషన్లు ఇచ్చి, సొంతంగా పరీక్షలు నిర్వహించి, సొంతంగా రిజల్ట్ ఇచ్చి, సొంతంగా నియామక పత్రాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్ల కంటే ఎక్కువగా ఇచ్చినట్లయితే వార్తలు చదువుడు నేను బంద్ చేస్తా, నిన్ను విమర్శించుడు నేను బంద్ చేస్తా. ఇక నిరూపించగలుగు. ఒక్క ఉద్యోగం 10,000 నోటిఫికేషన్ల కంటే 10,000 కూడా దాటలేవని చెప్పేసి అంటా ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో 503 పోస్టులతోని పోయిన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి, దాంట్లో గ్యాంబ్లింగ్ చేసి, దాంట్లో పైసలు దండుకునేందుకు, దాంట్లో పోస్టులు అమ్ముకునేందుకు ఒక 60 పోస్టులు కలిపి ఒక 563 పోస్టులు వేసి ఇలా కావాల్సుకొని 1 కోటిలో ఉన్న 19-18 సెంటర్లలో నీ హాల్ టికెట్లు ఎవరికైతే మంజూరు చేసినావో, నీ హాల్ టికెట్లు అంటే మీన్స్ ఎవరైతే అమ్ముకున్నారో, పోస్టులు అమ్ముకున్నలకు హాల్ టికెట్లు మంజూరు చేసి అక్కడ ఏది సెంటర్ అవుతున్నదో ఆ సెంటర్ను ఎన్నిక చేసుకొని అక్కడ దాని కేంద్రంగా నిజంగా హాల్ టికెట్ గ్యాప్ ఇచ్చి సేమ్ మార్కులు, ఒక్కో హాల్ టికెట్ తర్వాత ఇంకో హాల్ టికెట్ గ్యాప్ ఇచ్చి ఇంకో హాల్ టికెట్ నెంబర్కు సేమ్ మార్కులు, ఇద్దరికి సేమ్ మార్కులు. అట్లెట్లా సాధ్యమైంది? ఆధారాలతోని సహా బయట పెట్టిరు నిరుద్యోగులు. ఇలా తల నరుక్కుంటా అంటున్నావు కదా రేవంత్ అన్న, తల నరుక్కోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే నిజామాబాద్ అడ్డ మీద, నిజామాబాద్ అడ్డ వేదికగా ఇలా నువ్వు అన్నావు, ఒక్క ఉద్యోగం తక్కువైనా నేను తల నరుక్కుంటా అని చెప్పేసి అన్నావు. ఒకసారి ఆ వీడియో కూడా వినుండ్రి. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ లో నుంచి స్టేడియం రా 70,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చినాను. తలను లెక్క కట్టి లెక్క ఒక్క తలకాయ తగ్గినా తల తీసుకుంటా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చూపించినాం. ఇచ్చి చూపెట్టినవు. కన్న కరిగింది, కష్టం కరిగింది రేవంత్ అన్నది. కష్టము రేవంత్ అన్న కష్టంతోనే ఇచ్చి చూపెట్టిండు. ఏ ఒక్క ఉద్యోగం, ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలే. అబద్ధాన్ని కూడా ఇంత గంభీరంగా చెప్తున్నారంటే మొక్కాల, 2 చేతులు ఎత్తి మొక్కాల వీళ్ళకు. నిజంగా పొద్దుగాలు లేచి రోజు మొక్కాలే. రోజు మొక్కినా కూడా ఇలా జన్మ ధన్యమైపోదు, మన జన్మ ధన్యమైపోదు.
ఇసొంటోళ్లకు అబద్ధాన్ని కూడా కళ్ళల్లో ఇంత భయం లేకుండా గొంతు వెంచి మరి ఇక శుష్కప్రియాలు శూన్యహస్తాలు, సబ్జెక్టు మీద అవగాహన లేదు, సబ్జెక్టు మీద నాలెడ్జ్ లేదు, ఏం మాట్లాడాలనో తెలియనప్పుడు రేవంత్ రెడ్డి నోరు వెంచుకొని పారేసుకునేది ఒకటే. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు ఇయ్యాల, రేవంత్ రెడ్డిని ఈ భాష మార్చుకోకపోతే మా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా పర్లేదు, కానీ రేవంత్ రెడ్డి మీ భాష మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆగమైతే తెలంగాణలో. రేవంత్ రెడ్డి కూడా కావాల్సింది గదే కదా. ఇంకా ఇటువంటి మాటలు మీరు ఎన్ని ఎక్కువ చెప్తే ఇంకా అంత ఎక్కువ ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నేలమట్టం చేయడానికే వచ్చిండు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో. పోయిన తాప 10 ఏళ్ళు ఏడ్చిండ్రు అధికారం లేక, కానీ ఈ తాప రేవంత్ రెడ్డి దిగిపోయినాక మరో 20-30 ఏళ్ళు ఏడవాల్సిన పరిస్థితి తీసుకొస్తాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి. మరి ఢిల్లీ అధిష్టానానికి తెలుస్తలేదా, లేకపోతే కావాల్సుకొని సైడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదు.